మన తారకన్న ఫ్యాన్స్ మొత్తానికి కూడా వార్ 2 నుంచి అయితే అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. అంతేకాకుండా నాగా అశ్విన్ అయితే ఒక దేవుడిలాగా అప్డేట్స్ ఇస్తున్న ఒక గొప్ప వ్యక్తిలాగా అయితే మనకి ఈ రోజు కనిపిస్తున్నాడు. ఏ విషయం మీద మళ్ళీ మరి ఒక అప్డేట్ ఇచ్చాడు అంటే ఈ మూవీకి అంటే వార్ 2 మూవీ మరొక కొన్ని రోజులు జస్ట్ ఒక 20 డేస్ మాత్రమే ఉంది మూవీ రిలీజ్ కావడానికి. అయితే ఈ టైంలోనే ఒక మంచి న్యూస్ అయితే చెప్పినట్లయితే మనకైతే తెలుస్తుంది. అది ఏంటంటే ఈ మూవీకి సంబంధించిన ఈవెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఆగస్టు 2nd వీక్ అంటే మూవీ రిలీజ్ కి 3 to 4 డేస్ ముందనగా కండక్ట్ చేస్తున్నాం అనే విధంగా అయితే చెప్పాడు అనమాట. అంతేకాకుండా ఈ ఈవెంట్ విజయవాడలోనే కండక్ట్ చేస్తున్నాం అనే విధంగా చెప్పి మన తారక్ అన్న అదే విధంగా హృతిక్ రోషన్ కూడా ఇదే ఈవెంట్ కి వస్తున్నారు అనే విధంగా అయితే చెప్పుకుంటూ వచ్చాడు. ఈ న్యూస్ విన్న తర్వాత ఆడియన్స్ మాత్రం అదే కాకుండా మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అదే విధంగా హృతిక్ రోషన్ ఫ్యాన్స్ మరి మా వార్ 2 ఫ్యాన్స్ అయితే నిజంగా పూనకాలతో ఏమైపోతారో కూడా మనకైతే అర్థం కావట్లేదు అనమాట. ఎందుకు అంటే మరి ఈవెంట్ కండక్ట్ చేస్తున్న ప్లేస్ విజయవాడ అంటే అందరికి తెలిసిందే కదా, అదొక పెద్ద సిటీ అని చెప్పుకోవచ్చు. మరి అలాంటి సిటీలోని మరి వారు ఇది ఇంకా అఫీషియల్ గా కాలేదనమాట. ఇంకా తొందరలోనే అఫీషియల్ అవుతుంది. మరి నాగవంశీ గారు అయితే ఈ విధంగా చేస్తే బాగుంటుంది కదా అనే విధంగా చెప్పుకుంటూ వచ్చారు. మరి మనం ఈ విధంగా అనుకుంటాం ఒకవేళ విజయవాడలోనే కానీ మూవీని కండక్ట్ చేసి మన హృతిక్ రోషన్ అదే విధంగా ఎన్టీఆర్ అని కానీ నిజంగా ఈ విజయవాడకు వచ్చినట్లయితే గతంలో గుర్తు చేసుకోండి ఆంధ్ర వాళ్ళ మూవీకి ఇంచుమించు 10 లక్షల మంది ఆడియన్స్ వచ్చారు. ఇదైతే నిజంగా విధంగా ఆ రోజైతే ప్రభుత్వం అప్పుడు ఉన్న ప్రభుత్వం అయితే చాలా భయపడిపోయింది అనమాట. ఎందుకు అంటే ఎవరికైనా ఏదైనా జరిగితే గవర్నమెంట్ మీదే కదా ప్రజలు మొత్తం పడేది అనే విధంగా అయితే అప్పటి గవర్నమెంట్ అయితే చాలా భయపడింది అనమాట. మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు కూడా రాకూడదని ఆంక్షలు పెట్టడం మొదలు పెట్టింది అనమాట. అంటే మరి ఈవెంట్ కి ఎంతమంది మాత్రమే రావాలి, మరి ఎక్కువ మంది వస్తే మేము ఒప్పుకోము, ఈవెంట్ మొత్తాన్ని క్యాన్సిల్ చేస్తాము అనే విధంగా చెప్పుకుంటూ వచ్చింది. ఇన్ని రోజులు ఇప్పటి వరకు కూడా అలాగే వచ్చింది. గతంలోని దేవరా ఈవెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా క్యాన్సిల్ చేసింది అనమాట. ఎందుకు అంటే మన తారక్ అన్న మూవీ కంటే ఎంత మందికి వస్తారో లెక్కలు ఉండవు కదా. గతంలోనే అంతమంది వచ్చారంటే ఇప్పుడు మన తారక్ అన్న క్రేజ్ ఇంకెంత పెరిగిపోయిందో మరి ఇంకెంత మంది వస్తారో ఆంక్షలు తొక్కలేదు అనుకుంటూ తొక్కుంటూ వచ్చేస్తారు అనే విధంగా ప్రభుత్వానికి తెలిసింది కనుక ఆ ఈవెంట్ అయితే క్యాన్సిల్ చేస్తారనమాట. మరి ఇప్పుడు విజయవాడలో పెడుతున్నారు. మరి హృతిక్ రోషన్ అదే విధంగా తారక్ అన్న ఒకే దగ్గరకు వచ్చి ప్రమోషన్ చేస్తున్నారు అంటే మరి ఇంక ఏ లెవెల్లో ఉంటుందో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. మరి అంతేకాకుండా మరి ఇక్కడ ఈవెంట్ ఒకవేళ కానీ ప్రభుత్వం కానీ పర్మిషన్ ఇచ్చినట్లయితే ఆడిటోరియం అయినా అది గ్రౌండ్ అయినా సరే ఆడియన్స్ మాత్రం పూనకాలతోని నిజంగా వీళ్ళిద్దరు కానీ ఒకే దగ్గర కలిస్తే అదే కలిసి ఒకే దగ్గర కానీ ప్రమోషన్ చేసినట్లయితే అది ఆడిటోరియం అయినా గ్రౌండ్ అయినా ఇంకేదైనా అవని ఫ్యాన్స్ మాత్రం హల్చల్ చేస్తారు అని చెప్పడంలోనైతే ఎటువంటి సందేహం లేదు. ఇంకా యశ్రాజ్ ఫిలిమ్స్ అయితే వేరే విధంగా ఆలోచిస్తుందంట. మన తారక్ అన్నని ఒక దగ్గరికి అదే విధంగా హృతిక్ రోషన్ ని ఒక దగ్గరికి పంపించే ఆలోచన ఉన్నట్లయితే మరి ఆ మూవీ సంస్థకైతే ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుంది. కానీ మాక్సిమం ఇద్దరిని ఒకే దగ్గరికి పెడితేనే, ఎందుకంటే వాళ్ళిద్దరి కోసమే ఈ మూవీ అంటే వార్ 2 అంటే వీళ్ళిద్దరి మధ్యన జరిగిన సంఘర్షణ కాబట్టి మరి ఎక్కువగా ఈ వీళ్ళిద్దరిని కలిపి ఉంచేలా ఎక్కువగా ప్లాన్ చేస్తుందని అయితే నాకైతే గట్టిగా అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటారో కామెంట్ చేసేయండి. అంతేకాకుండా ఈ మూవీని చూడడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు, ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటాయి అనమాట. థ్యాంక్ యూ.